పంచాయతీ పరిధిలోని 22 వార్డులలో ఎన్నికైన కౌన్సిల్ ఈరోజు మంగళవారం నాడు కూడా జరగాల్సి ఉండేది. అయితే ఈరోజు కూడా జరగాల్సిన ఈ ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడిందని చెప్పేసి చూస్తే ఈ కౌన్సిలర్ల మధ్య గొడవలు జరిగినాయని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎంపీ మరి ఎంపీతో పాటు మినిస్టర్ కూడా కేతన్పల్లి ఆఫీసుల నుండి బయటికి రావడం జరిగింది. దీంతో ఈ సంబంధిత అధికారులు ఎంఆర్ఓ ఈరోజు కూడా జరగాల్సిన ఈ ప్రమాణ స్వీకారంను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా చూస్తే ఈరోజు జరగాల్సిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రామగుండ కమిషనరేట్లోని దాదాపు 400 మంది పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ విధంగానైనా సరే ఈరోజు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళ యొక్క విధులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు జరగాల్సిన ఈ ప్రమాణ స్వీకారం కూడా వాయిదా పడింది. ప్రధానంగా చూస్తే సోమవారం నాడు వాయిదా పడింది, మళ్ళీ ఈరోజు రెండవ రోజు కూడా వాయిదా పడింది. సోమవారం నాడు దూరం లేక వాయిదా పడింది. ఈరోజు మళ్ళీ ఈ కౌన్సిలర్ల మధ్య గొడవలు జరిగినాయని చెప్పేసి ఆఫీసుని పంపించడం మొదలుపెట్టారని చెప్పేసి కౌన్సిలర్ల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి బయటికి వచ్చేసారు కౌన్సిలర్లు. దీంతో ఈరోజు జరగాల్సిన కూడా ప్రమాణ స్వీకారం కూడా వాయిదా పడింది. మరి వాయిదా పడడంతో ఇక్కడ సంబంధిత అధికారులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. మరి మళ్ళీ ఎప్పుడు ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాకు తెలిసినంత వరకు ఇది 15 రోజులు పట్టవచ్చు, లేదా 45 రోజులు పట్టవచ్చు, లేకపోతే 3 నెలలైనా కూడా పట్టవచ్చు అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇంత పకడ్బందీగా చేసిన మంచిర్యాల డీసీపీ, బెల్లంపల్లి ఏసీపీ, పెద్దపల్లి ఏసీపీ, డీసీపీ, పెద్దపల్లి అడ్మిన్ డీసీపీ, ఏసీపీలు పకడ్బందీగా సిఐలు, ఏసీపీలు చాలామంది పెద్ద ఎత్తున వచ్చే అధికారులు ఇంత పకడ్బందీగా చేసినా కూడా ఇక్కడ ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద లాఠీ చార్జీ కూడా జరిగింది. ఈ లాఠీ చార్జీలలో బెల్లంపల్లి ఏసీపీతో పాటు చాలామందికి గాయాలు కూడా అయ్యాయి. ఏది ఏమైనా కూడా ఇది రద్దు చేయడంతో వాయిదా పడడంతోనే ఈ PRS సిపిఐకి చెందిన కౌన్సిలర్లు ఆఫీసులోనే ఉంటూ వీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం చేయండి, కలెక్టర్ రావాలని చెప్పేసి ఆఫీసులోనే ఆఫీసులోనే కూర్చొని బైఠాయించి నినాదాలు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్ల నామినేషన్ ప్రమాణ స్వీకారోత్సవంపై రెండవసారి కూడా వాయిదా పడడంతోనే ఇక్కడ పరిస్థితులు చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడినాయి. అంతేకాకుండా మినిస్టర్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి రాళ్లతోని కొట్టి దాన్ని కారు అద్దాలను కూడా పగలగొట్టడం జరిగింది. కొంతమందికి గాయాలు కూడా జరిగింది. బెల్లంపల్లి ఏసీపీకి కూడా గాయాల పాలయ్యాడు, తలకాడ కొంత తగిలి. అలాగే ఒక కానిస్టేబుల్కు గాయమైంది, ఒక వ్యక్తికి కాంగ్రెస్ కార్యకర్తకు కూడా గాయాలయ్యాయి. ఏది ఏమైనా కూడా ముందు జాగ్రత్తగా ఈ అధికారులు చేపట్టిన ఈ కేతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద నుండి వెళ్లకుండా డైవర్ట్ కూడా చేయడం జరిగింది ప్రజల రక్షణ కోసం. ఇంత పకడ్బందీగా చేసినా కూడా ఈరోజు జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కూడా వాయిదా పడడంతో ఇక్కడ ఉత్కంఠమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరిన్ని వివరాలతో జర్నలిస్ట్ టీవీ న్యూస్, జర్నలిస్ట్ టీవీ ఛానల్, జర్నలిస్ట్ వెబ్ న్యూస్ లింకు మళ్ళీ చూడండి. మళ్ళీ మీకు వివరాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు
అసలు మట్టి మనిషి కదా అన్న సెల్లెట్ సైలెన్స్ సైలెన్స్ మాట్లాడక లాంగ్ ఫ్రేమ్ ఇట్ లాంగ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నువ్వు ముందర పెడితే నేను ఏం తీయాలన్న లైవ్ ఉంది నాకు జరగండి సార్ ప్లీజ్ జరగండి జరగండి ఓ భయ్యా తీసుకో లాటి పెట్టి తమ్ముడు ఎన్నిక మాట్లాడాలి వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారాలు జరగాల్సి ఉన్నాయా ఇటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటా వెళ్ళండి. ఏం జరిగింది ఎవరు దాడి చేసిరమ్మా? వాయిదా పడ్డదా? ఫైనల్ గా ఏమన్నారు? ఓకే చూడండి సార్, మమ్మల్ని దాడి చేస్తున్నారు. మేమేం చేయాలి? అసలు వాళ్ళు ఎట్లా నిర్లక్ష్యం అంటే ఇట్లనే నిల్చున్నారు సార్, అధికారులు మొత్తం ఇట్లనే నిల్చున్నారు. అట్లా కూడా బతిలారు పోలీస్ ఆఫీసర్ సార్. పోలీస్ ఆఫీసర్లకి ఎవరికి చేయనప్పుడు వాళ్ళు మమ్మల్ని డోర్లు వేసిరు సార్. మేము బలవంతంగా డోర్లు గుంజుకున్నాం. డోర్లు వేసేస్తే మేము ఇగ్గుకున్నాం. బలవంతం ఇగ్గుతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరో కొంతమంది ఆఫీసర్స్ లోపలికి వస్తే వాళ్ళని కూడా మైక్ లో చెప్పేసి పంపించేసి
మీరు వెళ్ళండి బయటికి, మీరు లోపలికి అలో లేదు అంటే మరి ఎక్కడ రక్షణ ఉంది సార్? మున్సిపల్ ఆఫీస్లో మేము ఆల్రెడీ చైర్మన్ ఉన్న ఇవి ఎలక్షన్ల కోసం వచ్చినాము, మేము ఆల్రెడీ కౌన్సిలర్లం అయినాము, మాకే లేకపోతే మేము ప్రజలకు ఏమి ఇస్తాం సార్? రేపు అధికారుల మీద వాళ్ళే కొట్టుకున్నారు సార్, వాళ్ళే ఎంఆర్ఓ సార్ మీదనే వాళ్ళ పరిసరే గొడవ కావడానికి కోసం చైర్లు తీసి ఎత్తేయడం, ఫర్నిచర్ అంతా ఎత్తేసిండ్రు వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మీరేం గొడవ వేసుకుంటే నేనేం చెప్తామా అంటే, మేము గొడవ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్, చూడండి ఎవరి మీద ఎవరు వచ్చిరో చూడండి, లేడీస్ని ఎంత దౌర్జన్యంగా చేసిండో చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. అదే అసలు ఇప్పుడు ఆపడానికి కూడా మేము 14 మంది ఉన్నాం సార్, వేయండి అని చెప్తే లేదు అయిపోయింది పోస్ట్ పోన్ అనుకుంటే చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసం ఇది జరిగింది అని కూడా చెప్పద్దా? ప్రమాణ స్వీకారానికి మరియు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి మేము ఆఫీస్కి రావడం జరిగింది. నిన్న మమ్మల్ని కావాలని ఆపేస్తేనే ఒక అరగంట ముందు మేము వస్తే అరగంట పోను ఇంకొక అరగంట ఎక్కువ టైం తీసుకొని మమ్మల్ని నిలువరింపజేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళు 3:15 గంటకి మిగతా వేరే పార్టీ వాళ్ళు కూడా రావడం జరిగింది. మేము వాళ్ళు అందరం కూడా సజావుగా ప్రమాణ స్వీకారాలు జరిగిన పిదప అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారు కొంత బయటకి పోయేస్తే పోయిరండి అమ్మ అని మన స్పెషల్ ఆఫీసర్ గారు అనడం జరిగింది. కానీ ఎక్కడ రూల్లో అట్లాంటివి ఉండవు, మధ్యలో బ్రేక్ టైం అనేది ఉండదు. మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు మనకి ఆల్రెడీ ఎలక్షన్ పెట్టలేదు. పెట్టకపోగా వాళ్ళు బయటికి పోయొచ్చినాక మాకు మిత్రపక్షమైనటువంటివి మన సిపిఐ అభ్యర్థి మన మునియన్నను చెయ్యి బట్టి బలవంతంగా లాగితే ఆడవాళ్ళు మా తోటి మిత్రులందరూ కూడా నిలువరించి చేయడం జరిగింది. ఆడవాళ్ళని చూడకుండా వారి వైపు ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఎంత సైగలు చేశారంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు మరియు ఒక ఎంపీ గారు వారి ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా కుట్ర జరిగింది. ఇది నిజం. ఇది కావాలని ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరిగింది. ఫర్నిచర్ ఎత్తివేయడం అంటే అక్కడ మహిళా సోదరమణి ఒక ఆమెకు చేయికి ఫ్రాక్చర్ అయినట్టుగా ఉంది, ఆల్రెడీ ఉబ్బైంది, ఆమె వాపొచ్చింది, ఆమె ఒక వేలు వంగిపోయింది. మేము ఎంత నిలువరించినా కూడా కావాలనే అధికారులు చూసుకుంటుండి మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది. ప్రొటెక్షన్ ఇవ్వాలి. మేము కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత మాకు కనీసానికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. వచ్చిన డిఎస్పీ గారిని మిగతా ఆఫీసర్లను కూడా బయటికి పంపించడం జరిగింది. కానీ మేము పోరం ఉన్నప్పుడు ఎలక్షన్ మాకు సజావుగా జరిపించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కి ఉంటుంది. వాయిదా వేసినా అని చెప్పేసి అప్పటిదప్పుడే వాయిదా వేసిండు. అధికారులు వెళ్ళిపోయారు, మా మినిస్టర్ గారు వెళ్ళిపోయారు, తర్వాత ఎంపీ గారు వెళ్ళిపోయడం జరిగింది. అంటే ఇది కావాలని వాళ్ళు కుట్ర చేసినటువంటి పనే తప్ప వేరేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకొనబడి ప్రజలకు మేము సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళం. ఏది పడితే అది దౌర్జన్యం చేసి మా మీద దాడులు చేసి ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేసి మా ఇళ్లలోకి పోయేసి ఏదేదో ఆఫర్లు కొట్టడం ఇలాంటివి కాదు. మీరు ప్రజాస్వామ్య క్షేత్రంలో గెలిచిన వాళ్ళను గౌరవించడం నేర్చుకుంటే మంచిది. మేము లేదంటే ఇట్లాంటి దాడులు చేయడానికి మీరు ప్రేరేపిస్తే దేనికైనా వాళ్ళు కూడా ప్రజలతోనే మీకు తగినటువంటి బుద్ధి చెప్పియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ప్రజలే గుణపాఠం చెప్తారు. మేమేమన్నా తప్పు చేసినా మాకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గుర్తించాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసము అందరికీ మనం నోటీస్ పంపించాము. 100% హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారం అంతరము మన చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్కు స్టార్ట్ అయ్యే లోపలనే ఇరు వర్గాలు కొట్లాడుకోవడము ప్లస్ కుర్చీలు ఎత్తివేయడం వల్ల ఆ సమయంలో మేము ఎన్నిక నిర్వహించలేకపోయినాము. కనుక దీన్ని వాయిదా వేసాము. ఇట్టి విషయాన్ని మేము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు మేము తెలియపరుస్తున్నాం. మమ్మల్ని